నేడు పోలవరంలో చంద్రబాబు పర్యటన ప్రాజెక్టు పనులు పరిశీలించనున్న సీఎం అనంతరం పనుల పురోగతిపై సమీక్ష. కడప జెడ్పీ చైర్మన్ ఎన్నికకు సర్వం సిద్ధం. ఇప్పటికే క్యాంపులో ఉన్న వైసీపీ సభ్యులు నేరుగా కార్యాలయానికి వచ్చేలా ఏర్పాట్లు. అసెంబ్లీలో కాంగ్రెస్ బీజేపీ కుమ్మక్కయ్యాయి. ఢిల్లీలో కుస్తీ, గల్లీలో దోస్తీలా ఉంది. మాజీ మంత్రి హరీష్ రావు విమర్శలు. మంత్రివర్గంలో అవకాశం ఇవ్వండి. మల్లికార్జున ఖర్గేకు మాదిగ ఎమ్మెల్యేల లేఖ. హైకమాండ్కి లంబాడా నేతల విన్నపం. పాస్టర్ మృతిపై సమగ్ర విచారణకి సీఎం ఆదేశం. సీసీ ఫుటేజ్ బయటపెట్టాలన్న వైఎస్ జగన్. నిజాలు వెలికితీయాలన్న కే పాల్. విశాఖలో త్వరలో రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్. విఎంఆర్డీఏలో భవనాలు సిద్ధం చేశామన్న కలెక్టర్. తిరుపతిలోనూ సమకూర్చాలన్న సీఎం. ఏ రాజు, ఎవరా అమ్మాయి? ఇది మ్యారేజ్ ఇన్విటేషన్ కాదు, నేను కొత్త బిజినెస్ స్టార్ట్ చేస్తున్నాను. కానీ ఎలా? బాస్ వాలా. బాస్ వాలా, బీ ద బాస్. భవన యజమానికి నోటీసులు ఇచ్చినా వినలేదు. అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకుంటాం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేష్. పిఠాపురంలో టీడీపీ జనసేన ఘర్షణ. జనసేన ఇన్ఛార్జ్ ని అడ్డుకున్న టీడీపీ నేతలు. కార్యక్రమానికి వర్మని పిలవలేదని ఆగ్రహం. ఏపీ హైకోర్టులో మిథున్ రెడ్డికి ఊరట. ఏప్రిల్ 3 వరకు చర్యలు వద్దని ఆదేశం. మిథున్ రెడ్డికి నోటీసులు ఇవ్వలేదన్న ప్రభుత్వం. తెలుగు రాష్ట్రాల్లో మండుతున్న ఎండలు. 2 రోజుల్లో 3 డిగ్రీలు పెరగనున్న ఉష్ణోగ్రతలు. ఏపీలోని 424 మండలాల్లో వడగాలులు. బడుల్లో రోజుకు 3 సార్లు వాటర్ బెల్. ఎండల నేపథ్యంలో ఏపీ సర్కార్ నిర్ణయం. పిల్లలు నీళ్లు తాగేలా చూడాలని టీచర్లకు ఆదేశం. నేటి నుంచి శ్రీశైలంలో ఉగాది ఉత్సవాలు. సాయంత్రం స్వామి అమ్మవార్లకు వాహన సేవలు. రాత్రి 7 గంటలకు ఉత్సవమూర్తులకు గ్రామోత్సవం. పార్వతీపురంలో ఏసీబీ ట్రాప్. 60,000 లంచంతో దొరికిన అధికారి. కమిషన్ అడగటంతో ఏసీబీని ఆశ్రయించిన వ్యాపారి. గంజాయి లేడీ డాన్ అరెస్ట్. ఒడిశాలో పట్టుకున్న తెలంగాణ ఎస్టీఎఫ్ పోలీసులు. సంగీతపై గతంలోనూ గంజాయి కేసులు. రన్యారావు కేసులో బసన్న గౌడ అనుచిత వ్యాఖ్యలు. ఎమ్మెల్యేపై బీజేపీ సీరియస్. 6 ఏళ్ల పాటు బహిష్కరించిన పార్టీ. నల్లగా ఉన్నానని వివక్ష చూపించారు. గత 6 నెలల నుంచి ఎన్నో కామెంట్స్ చేశారు. ధైర్యంగా ఎదుర్కొంటానన్న కేరళ చీఫ్ సెక్రటరీ. స్పీకర్ మాట్లాడే ఛాన్స్ ఇవ్వటం లేదు. మాట్లాడితే బీజేపీ ఎంపీలు అడ్డుకుంటున్నారు. విపక్షాల హక్కులను కాలరాస్తున్నారన్న రాహుల్.